ఇప్పుడు మనం చూసాం ఏదైతే పాలస్తీనా లేకపోతే కనుక ఈ లెబనాన్ ఈ ప్రాంతాలలో తీవ్రవాదులు సొరంగాలతో అవతల పక్కకి కట్టుకోవడం అన్నటువంటిది. ఏది దేనికోసం? అది ఆయుధాలు సప్లై కోసం అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళకి దొరకకుండా ఉండడం కోసం అన్నటువంటిది ఉద్దేశంతో కట్టుకున్నది. ఇప్పుడు ఇట్లాంటిది ఆ మధ్యకాలంలో కాశ్మీర్ దగ్గర విన్నాం, చూసాం కొన్ని. ఏది సొరంగాలు అవతల పక్క నుంచి యువతలకు కడుతున్నటువంటి వాటిని ఐడెంటిఫై చేసి పట్టుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు కొత్తగా బెంగాల్లో సొరంగం బయటపడింది. అది కూడా మామూలు స్థాయి సొరంగం కాదు, చాలా పొడుగాటి సొరంగం బయటపడింది. 40 మీటర్లు పెద్దది. ఇది బంగ్లాదేశ్లో నుంచి బెంగాల్లోకి వచ్చేటటువంటి విధంగా సద్దాం అనేటువంటి వ్యక్తి ఒక అతను అక్కడ ఇంట్లో ఉంటున్నాడు. అతను కొంత ఆస్తి కొనుక్కున్నాడు. అతని ఇంటి కింద నుంచి ఈ సొరంగం ఉంది. ఇప్పుడు దాంట్లో బయటపడింది ఏంటంటే ఇతను ఎట్లాగా ఈ సొరంగం బయటపడిందంటే నకిలీ బంగారం కేసులో ఇతను నిందితుడు. ఈ నకిలీ బంగారంకి సంబంధించి ఇంట్లో సోదాలు చేస్తుంటే అడుగున ఒక పెద్ద గొయ్యిలాగా కనబడింది. ఆ గొయ్యి ఏంటని చెప్పేసి దాంట్లోకి చూస్తే కిందకి వెళ్ళడానికి మెట్లు, దాని నుంచి అవతలకి వెళ్ళడానికి ఉంది. అట్టించి చెక్ చేస్తే బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అంటే ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి, రోజు బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, ఇదో పెద్ద చర్చ ఇప్పుడు.